నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రహ్మంగారి ఆరాధనోత్సవ పూజల్లో పాల్గొన్న కూటమి నాయకులు నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ లో జిల్లాలోని పలు నియోజకవర్గాల ఈవీఎంలు భద్రం. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. మే 19వ తేదీ నుండి పాండురంగ స్వామి 84వ వార్షికోత్సవ పూజలు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సరళి బాగుందని, నిర్భయంగా ఓటర్లు తమ ఓటు హక్కును ఓర్పుతో క్యూ లైన్లలో నిలబడి సమయాన్ని కేటాయించి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సరళి బాగుందని, నిర్భయంగా ఓటర్లు తమ ఓటు హక్కును ఓర్పుతో క్యూ లైన్లలో నిలబడి సమయాన్ని కేటాయించి ఓటు హక్కు వినియోగించుకున్నారని తెనాలి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అన్నారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి ప్రకాష్ జైన్ మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గంలో 273 పోలింగ్ బూత్ల ద్వారా నిర్వహించిన పోలింగ్ లో ఓటర్లు ఓర్పుతో తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్నారన్నారు. నియోజకవర్గంలో 76.16% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఈవీఎంలను నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఈవీఎంలు నాగార్జున యూనివర్సిటీలో భద్రపరిచామని తెలిపారు. పూర్తి స్థాయి భద్రత నడుమ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో ఉంచామన్నారు. జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే ప్రాంగణంలో జరుగుతుందన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ కౌంటింగ్ జరుగుతుందన్నారు. 13th మేలో మొత్తం స్టేట్లో ఓటింగ్ జరిగింది. మా తెనాలిలో కూడా చాలా బాగా ఓటింగ్ జరిగింది. మొత్తం 76.16% ఓటర్ టర్న్అవుట్ ఆ రోజు ఉంది. తర్వాత ఇప్పుడు అన్ని ఈవీఎంస్ క్యాండిడేట్ సమక్షంలో వాళ్ళకి ఎలక్షన్ ఏజెంట్స్ సమక్షంలో అన్ని మొత్తం జిల్లాలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ స్ట్రాంగ్ రూమ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్నాయి. అక్కడే మేము ఈవీఎంస్ పెట్టాము. 4th జూన్ ఈసీఐ షెడ్యూల్ ప్రకారంగా 4th జూన్ మేము కౌంటింగ్ చేస్తాము. కౌంటింగ్ కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చేస్తాం. ఎప్పుడు అక్కడే స్ట్రాంగ్ రూమ్ దగ్గరే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా 3 tier స్ట్రాంగ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంది. ఒకటి స్టేట్ పోలీస్, ఒకటి సిఆర్పిఎఫ్, సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడే ఉంది. తర్వాత ఇంకొకటే రౌండ్లో సెంట్రల్ పోలీస్ ఫోర్స్ మాత్రమే చెక్ చేస్తారు. ఇప్పుడు 100 meters ఎప్పుడు అక్కడే వెళ్ళడానికి పర్మిషన్ ఎవరికీ లేదు. ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అక్కడే వెళ్తారు. తర్వాత సీసీటీవీ కెమెరాస్ ద్వారా కూడా అక్కడే సర్వేలెన్స్ జరుగుతుంది. క్యాండిడేట్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్కి కూడా ఈ సీసీటీవీ మానిటరింగ్ చూడడానికి హక్కు ఉంది. అక్కడే మాత్రమే మనం స్క్రీన్ లాగా పెట్టాము, అక్కడే వాళ్ళు చూస్తారు. ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం అక్కడే ఒక కమ్యూనికేషన్ రూమ్ లాగా కూడా పెట్టేస్తాము. ఆ కమ్యూనికేషన్ రూమ్ నుంచి మనం అందరికీ మీడియాకి కౌంటింగ్ రోజులో అన్ని ఇన్ఫర్మేషన్ మనం మీడియాకి కంట్రోల్ రూమ్ నుంచి కమ్యూనికేషన్ రూమ్ నుంచి ఇస్తాము. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాల క్రమంలో శుక్రవారం గాంధీ చౌక్ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాల క్రమంలో శుక్రవారం గాంధీ చౌక్లోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించారు. కాలజ్ఞాన ప్రబోధం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంచడంతో పాటు భవిష్యత్తులో జరిగే వింతలు విశేషాలు ముందుగానే కాలజ్ఞానం ద్వారా చాటిన బ్రహ్మంగారి ఆలయంలో నిర్వహించిన విశిష్ట పూజలలో జనసేన పిఎస్సి చైర్మన్, తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు భాస్కర్ పూజా విధులు నిర్వహించారు. ఉత్సవాల ప్రాధాన్యత క్రమంలో నిర్వహించే కార్యక్రమాలలో విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులతో కలిసి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 331వ ఆరాధన ఉత్సవాల క్రమంలో నిర్వహించే కార్యక్రమాలను నిర్వాహకులు వివరించారు. ఈ విశేష కార్యక్రమాల్లో గుంటుముక్కుల నాగార్జున, కడిమి శేషు, టి లక్ష్మీప్రసాద్, పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈరోజు బ్రహ్మంగారి ఆరాధన 331వ ఆరాధన సందర్భంగా షరాబజార్ నుండి, స్వర్ణకారుల నుండి, విశ్వబ్రాహ్మణుల నుండి అందరం కలిసి కులమత భేదాలు లేకుండా గాంధీ చౌక్ నందు గల బ్రహ్మంగారి మందిరం దగ్గర అందరం కలిసి ఈ పండగని గట్టిగా చేసుకుంటూ 2-3 వేల మంది దాకా అన్న సంతర్పణ జరుగుతున్నది. అలానే
ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుగలో పాలు పంచుకొని భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా విశ్వబ్రాహ్మణ సంఘం తరపు నుంచి కోరుకుంటున్నాం. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఈనాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. స్వామివారు రాసినటువంటి కాలజ్ఞానం ఇప్పటికీ మనందరికీ కూడా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా బ్రహ్మంగారి గురించి భక్తులు అందరూ కూడా తలుచుకుంటూ ఉంటారు. స్థానిక నాజరపేటలో వేంచేసి ఉన్న పాండురంగ స్వామి ఆలయ 84వ వార్షికోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు విశేషంగా నిర్వహించనున్నట్లు అర్చక స్వామి తురగ నాగరాజు తెలిపారు. స్థానిక నాజర్పేటలో వేంచేసి ఉన్న పాండురంగ స్వామి 84వ వార్షికోత్సవాలు ఈ నెల 19 నుండి 23వ తేదీ వరకు విశేషంగా నిర్వహించనున్నట్లు అర్చక స్వామి తురగ నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆలయ విశిష్టత ఉత్సవాల ప్రాధాన్యత అంశాలను వివరించారు. 1940 సంవత్సరంలో నాజరుపేట సంకావారి కొట్ల సెంటర్లో తమ పూర్వీకులకు లభించిన శంఖు చక్రాలను చిన్న పాండురంగ స్వామి విగ్రహంతో ప్రతిష్ఠించారని, అప్పటి నుండి వార్షిక పూజలు వైశాఖ మాసంలో నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందని నాగరాజు తెలిపారు. ఈ క్రమంలోనే 19వ తేదీ నుండి 84వ వార్షిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలోని భక్తులు, దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరిగినందున ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో వేములూరి శివసూర్య కుమార్, టి సూర్యనారాయణ, సుబ్బారావు, చైతన్య, తిరుమల శెట్టి జశ్వంత్ సాయి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిబాయి సమేత పాండురంగ స్వామి దేవస్థానము వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వార్షికోత్సవం జరుగుతూ వస్తున్నాయి. 1940 సంవత్సరంలో అంతకుముందు పూర్వమే కరెక్ట్ సంవత్సరము తెలియదు. ఉన్న పూర్వీకులు ఇది 1940 సంవత్సరం చెప్పారు. ఆ సంవత్సరంలో మా నాన్నగారు, మా తాతగారు కాలంలో ఇక్కడ ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి శంకు చక్రాలు అనేటువంటి ఒక రాయి ఇక్కడ ఆ పిల్లలు ఆడుకునే టైంలో ఇక్కడ దొరికిందని, దానికే ఆ శంకు చక్రాలకే పాండురంగ స్వామి అని చెప్పి నామకరణ మహోత్సవం చేసి వార్షికోత్సవ మహోత్సవాలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ దొరికినటువంటి మాసం వైశాఖ మాసం. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి పూజలు ప్రతిరోజు నిత్యార్చనలు జరుపుతూ వస్తున్నాయి. ఆ శంకు చక్రాలే కాకుండా స్వామివారి ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది అనుకుని చెప్పి ఆ 1940 సంవత్సరంలోనే ఒక చిన్న విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. దానికి పాండురంగ స్వామివారి నామకరణం చేసి అక్కడి నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. తర్వాత చిన్న విగ్రహాలుగా ఉన్నాయని చెప్పి వాటిని తీసి వాటి స్థానంలో పెద్ద విగ్రహాల ప్రతిష్టాపన చేసి వార్షిక మహోత్సవాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం 2024న స్వామివారి 84వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆ సందర్భంగా అనేక విశేష కార్యక్రమాలు కూడా దేవాలయాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా వైశాఖ శుద్ధ ఏకాదశి అనగా 19/4/2024 నుంచి వైశాఖ శుద్ధ పౌర్ణమి వరకు అనగా 23/5/2025 వరకు కూడా స్వామి ప్రతిరోజు కూడా ఉదయం 7 గంటలకు పంచామృతాల అభిషేకము, తదనంతరం విష్ణు సహస్రనామ పూజా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే సాయంత్రం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజున సంగీత విభావరి, ఇంకో రోజున కోలాటము, ఇంకో రోజున భరతనాట్యము, భజన కార్యక్రమం. అంతేకాకుండా 24వ తారీఖు శుక్రవారము ఉదయం 10 గంటల నుండి భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 6 రోజు జరుగుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి దర్శించి దీపసాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఎన్ని సంవత్సరంలో దాదాపు గత 4 సంవత్సరాల ముందు వరకు కూడా తండ్రి గారు అయినటువంటి శ్రీ తురగా నరసింహశాస్త్రి గారి సహకారంతో వారి యొక్క సొంత డబ్బులు వెచ్చించి ప్రతి సంవత్సరం కూడా ఒక 5 రోజులు ఈ వైశాఖ మాసంలో స్వామివారికి ఉత్సవ కార్యక్రమం నిర్వహించేవారు. గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఈ పేటలో నివసించే కొంతమంది పెద్దలు, కుర్రవాళ్ళు కొనుక్కొని మన గుళ్ళో మన యొక్క రోడ్డు మీద ఉన్నటువంటి ఈ గుడిని మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో ముందుకొచ్చి వారంతా సహాయక సహకారాలు అందించి దీన్ని ఇతోరికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ గుడి కూడా పునర్నిర్మాణం చేసి పెద్ద విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అన్న సంతర్పణ కార్యక్రమం జరగాలి, స్వామివారికి శాంతి జరగాలని కళ్యాణోత్సవం అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతో వాళ్ళంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూనుకొని ఈ కార్యక్రమం 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం కాదు ఇంకా కొద్దిగా కార్యక్రమం పెంచుకుంటూ వెళదాం అని చెప్పి ఉద్దేశంతో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో కాస్త కార్యక్రమం పెద్దగా చేయటం కూడా జరుగుతోంది. కావున ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ కూడా వారి వారి సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.
విద్యా సంస్థలు తమ విద్యా సంస్థల కోసం వినియోగించే వాహనాల తనిఖీల విషయంలో స్వచ్ఛందంగా సహకరించాలని తెనాలి ఆర్టీఓ టి రఘురావు పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురావు మాట్లాడుతూ తెనాలి పరిధిలో విద్యా సంస్థలకు సంబంధించి 350 వాహనాలు ఉన్నాయన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి జూన్ 12వ తేదీ లోపుగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు తమ సంస్థ తరపున విద్యార్థులతో ప్రయాణించే వాహనాల ఫిట్నెస్ తనిఖీలు చేయించుకుని తగు సర్టిఫికెట్లు పొందాలని అన్నారు. కొన్ని విద్యా సంస్థల్లో ఆటోలు కూడా వినియోగిస్తున్నారని నిబంధనలు విధిగా పాటించాలని అన్నారు. వాహన డ్రైవర్లను ఏర్పాటు చేసుకునే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. వాహన ఫిట్నెస్ విషయంలో 25 నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అన్నారు. ఈరోజు స్కూలు మరియు కాలేజీ యాజమాన్యాలతో జరిగింది. వెహికల్ ఫిట్నెస్ సంబంధించి మనకి జూన్ 12న స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ అవబోతున్నాయి కాబట్టి మనకి సుమారు 350 బస్సులు ఉన్నాయి మన తెనాలి ఆర్టీఏ పరిధిలో. ఈ మొత్తం బస్సులు కూడా జూన్ 12 లోపు చేసుకోవాల్సిందిగా స్కూలు మరియు కాలేజ్ యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు సోమవారం నుంచి అంటే 20వ తారీఖు నుంచి జూన్ 12 లోపు ఈ మధ్యలో ఎనీ వర్కింగ్ డే మేము అవైలబుల్గా ఉంటాము. అలాగే కాలేజ్ యాజమాన్యాల బస్సులకి 25 నిబంధనలు ఉన్నాయి, అవి కూడా పాటించాలి. ముఖ్యంగా డ్రైవర్స్కి 5 ఏళ్ల అనుభవం ఉండాలి. డ్రైవర్ రిక్రూట్ చేసుకునే ముందు 5 ఏళ్ల అనుభవం ఉందా లేదా చూడాలి. తర్వాత 60 ఏళ్ళు దాటకూడదు. తర్వాత అతని లైసెన్స్ ఒకవేళ మీకు చూపించినప్పుడు ఆ లైసెన్స్ని ఆ ఏరియా పరిధిలో ఉన్న మా ఆర్టీఏ వాళ్ళకి చూపించి దాని జెన్యూన్నెస్ చెక్ చేసుకోవాలి. అలాగే అందరూ కూడా వారి స్కూల్స్లో కానీ ఆటోనర్ గ్యారేజ్లో కానీ ఈ రిపేర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా కంప్లీట్ చేసుకొని రోజు కొన్ని బస్సులు మనకి దాంట్లో 50 ఉన్నోళ్ళు 10 బస్సులు లేకపోతే 20 ఉన్నోళ్ళు 5 బస్సులు అట్లా పెట్టుకుంటా మనం జూన్ 10 వరకు టైం ఉంది కాబట్టి అన్నీ కూడా రిపేర్స్ అయినాకే మనం బళ్ళు రెడీ చేసుకొని బళ్ళు ఫిట్నెస్కి పెట్టమని తెలియజేస్తున్నాము. తర్వాత చాలా స్కూల్స్కి ఆటోలు వాడుతున్నారు. ప్రతి స్కూలు యాజమాన్యం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ స్కూల్ నుంచి ఎన్ని ఆటోలు ఆపరేట్ అవుతున్నాయి, అది వాళ్ళ దగ్గర డేటా ఉండాలి. ప్రతి స్కూల్ యాజమాన్యం డేటా మెయింటైన్ చేయాలి. బస్సులు ఎన్ని ఉన్నా కూడా ఆటోలు కూడా తిరుగుతున్నాయి. కాబట్టి కొంతమంది ఆటోల్లో వస్తారు కాబట్టి ఆటోల్లో ఎంతమంది తిరుగుతున్నారు, ఒక్కొక్క ఆటోలో ఎంతమంది వెళ్తున్నారు, ఈ రూల్ మా ఇక్కడ ఏపీఎంవి ఈ రూల్ ప్రకారం మోటార్ వెహికల్ రూల్ ప్రకారం 10 ఏళ్ల లోపు విద్యార్థులు 6 ఎక్కాలి. అలాగే పైన అటుపక్క ఇటుపక్క బ్యాగులు కానీ బాటిల్స్ కానీ మనకి బయటకు ఏలాడదీయకూడదు, లోపలికే పెట్టుకోవాలి. అలాగే 6 మించి విద్యార్థులను క్యారీ చేయకూడదు. వీళ్ళ డేటా అంతా కూడా స్కూల్ యాజమాన్యాల దగ్గర ఉండాలి, డ్రైవర్తో సహా దాని బండి డీటెయిల్స్ మొత్తం కూడా మీరు మెయింటైన్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. ప్రతి స్కూలు కాలేజ్ యాజమాన్యాలని డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్విప్మెంట్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ మెషిన్ అంటే బ్రెత్ అనలైజర్ తీసుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత కొంత మనకి స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ మేము వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మేము ఈ బ్రెత్ అనలైజర్ ఉందా లేదో చూస్తాం. కాబట్టి ముందే అది కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు బాలస్వామిజీ ఆధ్వర్యంలో వాసవిమాత అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులు దర్శనమిచ్చి విశేష పూజలు అందుకున్నారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ మఠంలో శుక్రవారం శ్రీ వాసవిమాత జయంతోత్సవాల్లో భాగంగా శ్రీ బాలస్వామిజీ ఆధ్వర్యంలో అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని తరించారు. ఈ కార్యక్రమంలో శాలిగ్రామ మఠం చైర్మన్ నంబూరి కృష్ణమూర్తి, ముద్దాభక్తు రమణయ్య, ఉప్పల నాగేశ్వరరావు, గోపు రామకృష్ణ, చుండూరు లోకనాథం, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు, శ్రీ లలితా సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. పూజానంతరం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణగుణ సంపదాం కరుణారసవాహినీం గౌరీం కాత్యాయినీం వందే వాసవి కన్యకా పరమేశ్వరి. శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరం పూర్వము పెనుగొండ అను ప్రాంతంలో అవతరించారు. ఆర్యవైశ్యకుల ఆరాధ్య దైవముగా ఆ తల్లి అవతరించారు. అందరూ ఆర్యవైశ్యులందరూ కూడా వారి ఆరాధ్య దైవముగా ఆ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారు. అటువంటి శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు మనం చేసుకుంటున్నామంటే చాలా విశేషము. ఆ తల్లి చాలా చక్కటి శక్తి స్వరూపిణి, అలాగే సౌందర్యవతి, అలాగే భక్తుల పాలిట కొంగు బంగారముగా వెలిచున్నది జగదాంబిక. అటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ
ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే అర్చిస్తారో, ధ్యానిస్తారో, పూజిస్తారో ఆ తల్లి యొక్క కరుణ, కృప, కటాక్షాలు వారికి పరిపూర్ణంగా లభిస్తాయి. అలాగే వాసవీమాత, విశ్వమాత అందరికి కూడా ఆ జగదాంబిక ఆరాధ్య దైవం కావున ప్రతి ఒక్కరు కూడా రేపు వాసవి జయంతి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు సీతాదేవి జయంతి సందర్భంగా ఈరోజు అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకరణ చేయడం జరిగింది. సీతాదేవికి విశేష అర్చన కైంకర్యాలు కూడా నిర్వహించాము. హరిఓం దర్శనం. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు 3 రోజులు జరుగుతున్నవి. నిన్న, ఈరోజు, రేపు. ఈ రోజున మహాలక్ష్మీదేవిగా దర్శనం భక్తులకు ఇచ్చారు. అమ్మవారి విశిష్టతని స్వామీజీ తెలియపరిచారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నారు. అన్నదాత సుఖీభావ సంస్థ వారి ఆధ్వర్యం తెనాలి బోస్ రోడ్లో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతిరోజు నిర్వహిస్తున్న మంచినీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని అకాల వర్షం కారణంగా వాయిదా వేశారు. ఉక్కిరి బిక్కిరి చేసే ఎండ తీవ్రత నుండి అకాల వర్షం కారణంగా ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా ఉండగా తెనాలి ప్రధాన కూడలైన బోస్ రోడ్డు వర్షం కారణంగా తటాకాన్ని తలపించింది. వేసవి దాహార్తించి ఇచ్చే చలివేంద్రం సైతం వర్షపు నీటి ప్రవాహంలో చిక్కుకుంది. అన్నదాత సుఖీభావ సంస్థల దాతల సహాయ సహకారాలతో అందించే మంచినీరు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను శుక్రవారం వర్షం వల్ల బ్రేక్ పడింది. కాగా నిర్వాహకుల్లో ఒకరైన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చలివేంద్రం సేవకు సహకరించిన దాతలకు అభినందన తెలిపారు. శుక్రవారం నిర్వహించాల్సిన మజ్జిగ చలివేంద్రం సేవలు మరో రోజు నిర్వహిస్తామని అన్నారు. బోస్ రోడ్డులో ఏర్పాటు చేసినటువంటి అన్నదాత సుఖీభావ చలివేంద్రంలో ఈరోజు మంచినీరు మజ్జిగ పంపిణీ చేయడానికి భారీ వర్షం వలన వీలు కావటం లేదు. ఈరోజు ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి దాతలు శ్రీ మాదల వెంకట భానుప్రసాద్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తుల్లిమిల్లి పోతిరాజు గారు, హేమలత గారుల మనముడు చిరంజీవి దియాన్స్ కృష్ణ జన్మదినోత్సవ సందర్భంగా బాబుకు కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే గుమ్మడి జీవి కన్స్ట్రక్షన్ అధినేత జీవి నారాయణ గారి సతీమణి గుమ్మడి మాధవి గారికి జన్మదినోత్సవ సందర్భంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. వారికి కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వీరందరికీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వీలు పడినందున మరొక రోజు ఇక్కడ మంచినీరు మజ్జిగ పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేయదలిచాము. ఒకసారి వారందరికీ కూడా జన్మదినోత్సవ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రహ్మంగారి ఆరాధనోత్సవ పూజల్లో పాల్గొన్న కూటమి నాయకులు నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ లో జిల్లాలోని పలు నియోజకవర్గాల ఈవీఎంలు భద్రం. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. మే 19వ తేదీ నుండి పాండురంగ స్వామి 84వ వార్షికోత్సవ పూజలు. హెస్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెస్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెస్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.